ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్లో 1 to 100 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. నౌ ఫ్రమ్ 101. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డింగ్ టు ఫ్లై యాష్. ఫ్లై యాష్ గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యింది. మనకు తెలుసు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఆర్ డిఫరెంట్ పవర్ ప్లాంట్స్లో అంతా జనరేట్ అయిపోయిన తర్వాత యాష్ అనేది పైకి వస్తుంది. దాన్ని కలెక్ట్ చేసి యూస్ చేసుకోవాలి అని డిఫరెంట్ స్కీమ్స్ కూడా లాంచ్ చేశారు. ఈ ఫ్లై యాష్లో ఏమేమి ఉంటుంది అని కొంచెం ఇండైరెక్ట్గా చెప్పాలంటే కొంచెం బూడిద లాంటిది, కానీ నిజమైన బూడిద కాదు. సో ఫ్లై యాష్ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ బర్నింగ్ కోల్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్. ఎస్, కరెక్ట్. ఫ్లై యాష్ ఈజ్ మేడప్ ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్ అండ్ కాల్షియం ఆక్సైడ్స్ ఓన్లీ అని ఎవరు చెప్పారండి? నో, చాలా ఈవెన్ లెడ్, కోల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి. డస్ నాట్. సో దిస్ ఈజ్ రాంగ్. ఫ్లై యాష్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ల్యాండ్ ఫిల్ లైనర్స్ అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. అవును, ఫ్లై యాష్ ఈవెన్ పోర్ట్లాండ్ సిమెంట్ లాగా కూడా యూస్ చేయొచ్చు, ఈవెన్ పెయింట్స్లో కూడా యూస్ చేయొచ్చు అని చాలా నెంబర్ ఆఫ్ వేస్ వీ హ్యావ్ సీన్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. అండ్ ఓకే, ఫ్లై యాష్లో వచ్చిన కాంపోజిట్స్ ఇంకా ఏమి అంటే ఐరన్ ఆక్సైడ్స్ వస్తాయి. ఐరన్ ఆక్సైడ్స్, ట్రేసెస్ ఆఫ్ ఈవెన్ ఆర్సినిక్. మనం ఆర్సినిక్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. ఆర్సినిక్ మెయిన్గా వాటర్లో ఉండడం వల్ల ఏమేమి డిసీజెస్ వస్తాయి. ఈవెన్ మెర్క్యూరీ వల్ల ఏం డిసీజెస్ వస్తాయి? ఇటాయ్ డిసీజ్. అండ్ ఈవెన్ ఈ ఫ్లై యాష్ ఇప్పుడు అర్థమైంది. ఫ్లై యాష్ అంటే ఏంటి? కోల్ అవి ఇవి బర్న్ చేసినప్పుడు కొంచెం యాష్ లాగా ఉండేదాన్ని ఫ్లై యాష్ అంటారు. దాంట్లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి అని. సో ఇది ఏ ఇండస్ట్రీలో యూజ్ అవుతుంది అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో, పోర్ట్లాండ్ సిమెంట్ లాగా బ్రిక్ ఇండస్ట్రీలో యూజ్ అవుతుంది. ఈవెన్ ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్, ఇది చెప్పారు కదా, ల్యాండ్ ఫిల్స్ లాగా దీన్ని ఒక లైనర్ లాగా యూజ్ చేస్తారు. సో దట్ పెనట్రేషన్ జరగకుండా, వాటర్ లోపలికి వెళ్ళి వాటర్ పొల్యూషన్ అవ్వకుండా. అగ్రికల్చర్లో ఈవెన్ మాన్యూర్ లాగా కూడా యూజ్ చేస్తారు, ఫర్టిలైజర్ లాగా. అండ్ దెర్ ఆర్ అదర్ మెనీ యూజెస్. సో వన్స్ యూ వాంట్ టు లుక్ ఆఫ్టర్ దట్, జస్ట్ ఫ్లై యాష్ అని చూడండి, యూ విల్ అండర్స్టాండ్. సో తెలుగు మీడియం వాళ్ళకి ఒకసారి క్వశ్చన్, ఫ్లై యాష్ సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. సేమ్ అండి, ఒకసారి స్టడీ చేయండి, ఒకసారి పాస్ చేసుకొని వీడియో ఒకసారి సేమ్ ఎలా అడుగుతున్నారు క్వశ్చన్. మీకు టర్మినాలజీ కొంచెం అలవాటు ఉంటుందని చూపిస్తున్నా. 102nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అక్యురేట్లీ డిస్క్రైబ్స్ బయో రెమిడియేషన్. బయో అంటే ఏంటండి? లివింగ్ ఆర్గనిజంతో రెమెడీ పొందుతున్నాం, దట్ ఈస్ కాల్డ్ as బయో రెమిడియేషన్. బయో రెమిడియేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ యూజెస్ మైక్రో ఆర్గనిజం టు డిగ్రేడ్ ఆర్ రిమూవ్ కంటామినేషన్ ఫ్రమ్ సాయిల్, వాటర్ ఆర్ ఎయిర్. కరెక్ట్, ఫస్ట్ క్వశ్చన్లోనే కరెక్ట్ ఉంది. నేను చెప్పినట్టు కొన్ని వర్డ్స్ మనకి ఈవెన్ తెలియకపోయినా బై రీడింగ్ ఆ వర్డ్లోనే వీ క్యాన్ అండర్స్టాండ్. బయో రెమిడియేషన్ వాజ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఏజెంట్స్. నో, బయో అని ఆల్రెడీ ఉంది కదండి అక్కడ. సో దిస్ ఈజ్ రాంగ్, ఈజ్ ఎ మెథడ్. సో ఇంకా బయో రెమిడియేషన్లో ఏమేమి ప్రాసెస్ ఉన్నాయో చూసుకోవాలి. యాక్చువల్లీ బయో రెమిడియేషన్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అవి ఇవి యూజ్ చేసి వీళ్ళ వేస్ట్ని సమ్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఈ బయో రెమిడియేషన్ ఇన్సూట్ ఉంటుంది, ఎక్స్యూట్ ఉంటుంది. ఈవెన్ అండి నేషనల్ పార్క్స్ కూడా ఇన్సిట్యూ కన్వర్జేషన్, ఎక్సిట్యూ కన్జర్వేషన్. ఇన్సిట్యూ అంటే ఎక్కడ ఉండే దాన్ని అక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్, గిర్ నేషనల్ పార్క్లో లయన్స్ దొరుకుతాయి కాబట్టి అక్కడే కన్జర్వ్ చేస్తున్నాం. సో ఇన్సిట్యూ బొటానికల్ గార్డెన్స్ తీసుకోండి. ఎక్సిట్యూ ఎక్కడో ఉండే ప్లేసెస్లో ఉండే ప్లాంట్స్ అన్నీ తీసుకొని బొటానికల్ గార్డెన్లో కన్జర్వ్ చేస్తున్నాయి. ఎక్సిట్యూ. సేమ్ బయో రెమిడియేషన్ కూడా ఇన్సిట్యూ అంటే ఎక్కడుండే ల్యాండ్ ఫిల్ని అక్కడే వెళ్ళి మనం మైక్రో ఆర్గానిజమ్స్ అప్లై చేయడం కానీ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి కన్సర్వ్ చేయం. ఎక్సిట్యూ అంటే అక్కడుండే చెత్తనంతా, వేస్ట్నంతా కలెక్ట్ చేసి ఒక ప్లేస్ డిజైన్ చేసి అక్కడంతా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ అది రీప్లేస్ చేయడం. సో ఇన్సిట్యూ కన్జర్వేషన్, ఎక్సిట్యూ కన్జర్వేషన్. ఈ ఇన్సిట్యూ కన్జర్వేషన్లో వీ హ్యావ్ డిఫరెంట్ లైక్ బయో వెంటింగ్ అంటే సాయిల్ కన్జర్వేషన్ కోసం, బయోస్పార్గింగ్, బయో ఆగ్మెంటేషన్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఎక్సిట్యూ అంటే మనకు బాగా ఎప్పుడు చూసేది ఇదే, ల్యాండ్ ఫిల్స్, ఎక్కడెక్కడో చెత్త తీసుకొచ్చి వేయడం. బయో రియాక్టర్స్లో అన్ని చెత్త వేసేసి కాల్చేయడం. కాంపోస్టింగ్, సేమ్ చెత్త అంతా తీసుకోపోయి, అగ్రికల్చర్ చెత్త అంతా తీసుకుపోయి వర్మ్స్ అన్నీ యూజ్ చేసి, అర్త్ వార్మ్స్ అవి యూజ్ చేసి మంచిగా చేసేసి మళ్ళీ అక్కడ సాయిల్ ఫిల్ చేసేయడం. సో బయో రెమిడియేషన్ ప్రాసెస్లన్నీ ఒకసారి చూసుకోండి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ ఆర్ కన్సిడర్డ్ ఆన్ ద నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో ఈ టాపిక్ కూడా డిస్కస్ చేసాం. 2 ఉన్నాయండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, తర్వాత నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 8 ఉన్నాయి, దీంట్లో ఏమో 12 థింగ్స్ ఉన్నాయి.
సారీ, తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇఫ్ పాసిబుల్ వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. ఒకసారి చూసుకోండి క్వశ్చన్ పాస్ చేసి వీడియోని. 1 2 3 4 5. అండ్ నెక్స్ట్ 2 types ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లు ఉన్నాయండి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండ్ యాంబిడెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఈ యాంబిడెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ బోర్డ్ చాలా ఇంపార్టెంట్ బోర్డ్. ఒకసారి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, పవర్స్ ఎలా వచ్చాయి, ఏమేమి రిపోర్ట్స్ ఇస్తాయి అన్నీ చూసుకోండి. అండ్ ఈ యాంబిడెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి దీనికి 4 డిఫరెన్సెస్ ఉన్నాయి, అంతే కదండి. 8 - 12 - 8 4. 8 రెండిట్లో కామన్, ఈ 4 ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రెండిట్లో కార్బన్ డైఆక్సైడ్ లేదు. సో కన్ఫ్యూజన్ అవ్వడానికి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాడు. సో ఫస్ట్ ఎలిమినేట్ దిస్. కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, బెంజిన్, బెంజోపైరిన్. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిలీజ్ చేస్తుంది. ఏ ఇయర్ నుంచి రిలీజ్ చేస్తాను? 2019. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే పిఎం పార్టికల్స్. పిఎం అంటే పార్టికులర్ మ్యాటర్స్ 10 2.5ని రెడ్యూస్ చేయాలి. ఎంత పర్సెంటేజ్ అడగచ్చు. 100% రెడ్యూస్ చేయాలి, 40% రెడ్యూస్ చేయాలి. సో 30% రిమెంబర్. అండ్ ఏమేమి ఉన్నాయి? 7 ఉండేవి కాకుండా 1 2 3 4 కాకుండా లెడ్ ఉంది, 5th one. అండ్ 6th one NO, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్. పార్టికులేట్ మ్యాటర్స్ 10, పార్టికులేట్ మ్యాటర్ 2.5, నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ చెప్పాను. కార్బన్ మోనాక్సైడ్. అండ్ ఇంకొకటి ఏంటో ఇంకా 11th one ఈస్ అమోనియా, NH3. అండ్ 12th one నేను కామెంట్ చేయండి. సో కార్బన్ ఎయిర్ క్వాలిటీ అండ్ యాంబిడెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి 4 డిఫరెన్సెస్ ఉన్నాయి. సో రిమెంబర్, ఈ 12th one ఏదో కమెంట్ చేయండి. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినది కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్, ఇవి 2 లేవు. సో స్టార్ మార్క్ చేసుకోండి. 104. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు టోరిఫాక్షన్ టెక్నాలజీ. ఇది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉంది. ఇట్ ఈస్ ఎ థర్మల్ ప్రాసెస్ యూస్ టు ప్రొడ్యూస్ హై గ్రేడెడ్ సాలిడ్ బయోఫ్యూల్స్ ఫ్రమ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ వుడ్డీ బయోమాస్ ఆర్ అగ్రో రెసిడ్యూస్. మనకు తెలుసు కదండి, కోల్, సమ్ వుడ్ బాగా బర్న్ అయిన తర్వాత కొంచెం యాష్ లాగా మిగిలిపోతుంది. ఆ యాష్ని బాగా గట్టిగా కంపోజ్ చేసి యూజ్ చేయాలి అని. టోరిఫాక్షన్ అంటే గట్టిగా ఒక బాక్స్ లాగా, ఒక బ్రిక్ లాగా చేసి దాన్ని యూజ్ చేయడం. ఇండియా ఇంపోర్టెడ్ దిస్ టెక్నాలజీ ఫ్రమ్ జపాన్, నో ఇట్స్ ఫ్రమ్ స్వీడన్. సో ఇది కరెంట్ అఫైర్స్. టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఇది కొంచెం ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో వన్స్ ఒకసారి చూడండి టోరిఫాక్షన్ టెక్నాలజీ అంటే ఏంటి అని. సో కరెంట్ అఫైర్స్ టాపిక్ మేబీ అడగకపోవచ్చు. అన్నీ అనాలిసిస్ లాగే అడుగుతారు అని 100% వీ కాంట్ బీ ష్యూర్. సో కరెంట్ అఫైర్స్ టాపిక్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాస్. ఎక్కడి నుంచి వస్తాయి? వెహికల్స్ నుంచి వస్తుంది, ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి, థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వస్తాయి. సో మ్యాక్సిమం కార్బన్ మోనాక్సైడ్ ఈస్ కలర్లెస్, ఎస్ కరెక్ట్. ఓడర్లెస్ గ్యాస్, లెస్ పాయిజనస్ టు లివింగ్. గ్రీన్ హౌస్ గ్యాస్ అని ఆల్రెడీ చెప్పాను. ఈవెన్ ఏ గ్యాస్ ఎక్సెస్గా ఇన్హేల్ చేసినా అవుతుంది. అలాంటిది ఇంకా కార్బన్ మోనాక్సైడ్ అవి ఇన్హేల్ చేస్తే విల్ డై. అండ్ కార్బన్ మోనాక్సైడ్కి మెయిన్లీ ఏంటి అంటే హిమోగ్లోబిన్ డిసీజెస్ వస్తాయి. హిమోగ్లోబిన్ మనకు తెలుసు, ఆక్సిజన్. హిమోగ్లోబిన్కి మెయిన్గా ఆక్సిజన్ కావాలి. కానీ కార్బన్ మోనాక్సైడ్ ఎంటర్ అయిందనుకో, ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్ని ఈజీగా తీసుకొనేగలదు, లైక్ ఎ మ్యాగ్నెట్. హిమోగ్లోబిన్ విల్ అట్రాక్ట్ కార్బన్ మోనాక్సైడ్ దాన్ ఆక్సిజన్. అందుకే స్మోక్ చేసే వాళ్ళని మెయిన్గా ఎందుకు మానేయి అని అంటారంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉంటుంది. సో వెన్ యూ టేక్ ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో ఇంకా వేరే డిసీజెస్, ఈవెన్ ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల హెడ్ఏక్ వస్తుంది, వీక్ ఐసైట్స్, నర్వస్, సమ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అన్నీ వస్తాయి. సో దిస్ ఈజ్ వాట్. అండ్ ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ కోల్, ఫైర్వుడ్, గ్యాసోలిన్ సోర్స్. ఈ ఇన్కంప్లీట్ కంబషన్లో అన్ని గ్యాసెస్ వస్తాయి, కార్బన్ మోనాక్సైడే కాదు. అండ్ మెయిన్గా వచ్చే ఏంటి అంటే బ్లాక్ కార్బన్. రిమెంబర్, ఇన్కంప్లీట్ కంబషన్ వల్ల వచ్చేది కార్బన్, బ్లాక్ కార్బన్. కంప్లీట్ కంబషన్ వల్ల వచ్చేది సల్ఫర్ డయాక్సైడ్స్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. No, this I told wrong, right? So only second statement is wrong. Consider the following statement. The pollutants that are added directly in harmful form to the atmosphere are called primary pollutants. Avunu, directly we release directly into air is called primary pollutants. And secondary pollutants already
వచ్చిన పొల్యూటెంట్స్కి సంథింగ్ వేరేది ఏమన్నా మిక్సప్ అయితే దాన్ని సెకండరీ పొల్యూటెంట్స్ అంటారు. ద ప్రోడక్ట్ ఆఫ్ రియాక్షన్ బిట్వీన్ ద ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ నార్మల్ ఎన్విరాన్మెంటల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ కాల్డ్ సెకండరీ పొల్యూటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ పొల్యూటెంట్స్ SO2, NO2 ఇవన్నీ ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే. అండ్ ఇంకా నైట్రోజన్, సమ్ ఆక్సైడ్స్, పెరాక్సైడ్ అని ఏవేవో కెమికల్స్ ఎక్స్ట్రా కెమికల్ నేమ్స్ యాడ్ అయితే మనకు తెలుసు నైట్రోజన్ డయాక్సైడ్ ఈజ్ ఏ పొల్యూటెంట్ అని. ఆ నైట్రోజన్ డయాక్సైడ్కి సమ్ కార్బా, టెట్రా, నెట్రా ఆక్సైడ్ అని ఇస్తే అది సెకండరీ పొల్యూటెంట్స్. సో రిమెంబర్ ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే డైరెక్ట్లీ హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ దట్ డైరెక్ట్లీ. ఈ డైరెక్ట్లీ ఎవరు యాడ్ చేస్తారు అంటే మ్యాక్సిమం హ్యూమన్ యాంథ్రోపోజెనిక్. మన అర్త్లో 70 to 80% పొల్యూషన్ ఇప్పుడు కాజ్ చేస్తాను యాంథ్రోపోజెనిక్ కాజెస్. ఇంక రిమైనింగ్ 20% ఫారెస్ట్ ఫైర్స్. అవేం ఖచ్చితంగా అగ్గి అంటించాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆఫ్ సమ్ థర్మల్ హీట్ ఆటోమేటిక్గా ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరుగుతుంటాయి. యాక్చువల్లీ అలాంటివి జరగాలి కానీ ఎక్కువ అయిపోతున్నాయి బికాజ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో ఒకసారి చూసుకోండి ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి. వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ కంట్రోలింగ్ సాయిల్ పొల్యూషన్. సాయిల్ పొల్యూషన్ మనం అంతా చేసేదే సాయిల్ పొల్యూషన్. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల సాయిల్ పొల్యూషన్ అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం వల్ల సాయిల్ పొల్యూషన్ అవుతుంది, ఇంప్రాపర్ డిస్పోజల్ ఎవ్రీ వన్. ఎందుకంటే ల్యాండ్, ఈ ఎర్త్ అనేది క్రస్ట్, మ్యాంటల్, కోర్ తర్వాత ఈ పార్టికల్స్ అంతా శాండ్, సాయిల్. ఈ శాండ్ని ప్రతి ఒక్కరు పొల్యూట్ చేస్తున్నారు. సో టు స్టాప్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ఎందుకంటే అది నాన్ బయోడిగ్రేడబుల్, డిగ్రేడ్ అవ్వదు, కెమికల్స్ దాంతో మిక్స్ అయిపోతుంది. సీవేజ్ షుడ్ బి ట్రీటెడ్, అవును చెత్త. ద ఇండస్ట్రియల్ వేస్ట్ ప్రియర్ టు డిస్పోజల్ షుడ్ బి ప్రాపర్లీ ట్రీటెడ్. ఆబ్వియస్లీ ట్రీట్ చేయకుండా అసలు కొన్ని పిక్చర్స్ చూడండి, అసలు రెడ్ మడ్ అంటే ఏంటి, ప్రెస్ మెడ్ అంటే ఏంటి, అసలు ఇండస్ట్రీస్ నుంచి ఎలా పొల్యూట్ అవుతున్నాయని ఆ పిక్చర్స్ చూస్తేనే మనం ఒకవేళ ఎక్కడన్నా రోడ్లో రెడ్ కలర్ శాండ్ కనిపిస్తే వావ్ ఎంత బాగుంది చూడ్డానికి అనిపోయి ఎంజాయ్ చేస్తాం. బట్ అది డంపింగ్ చేయడం వల్ల, ఇండస్ట్రీస్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ డంపింగ్ చేయడం వల్ల అలా అయిపోతుంది. చూడ్డానికి వ్యూ బాగుంటుంది బట్ అక్కడ నుంచి వచ్చే మనకు తెలీదు. బికాజ్ నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ కలర్లెస్, ఓడర్లెస్. ఇంకా ఓడర్లెస్, కలర్లెస్ అది ఎక్కడికి పోతుందో, ఈవెన్ సమ్ స్మెల్ వస్తే ఓ ఇక్కడ ఏదో హార్మ్ఫుల్ గ్యాస్ ఉంది అనుకోవచ్చు. ఇఫ్ ఇట్స్ నాట్ ఓడర్లెస్ వాట్ విల్ ఇంటేక్. సో see how we are polluting. Biomedical waste should be separately collected, అవును. సో all four are correct. Soil pollution. Catalytic converters used in automobiles change unburnt hydrocarbons into which of the following compounds? Converters, ఓకే అండి. సమ్ కన్వర్టర్స్ unburnt హైడ్రోకార్బన్స్ని ఇందాకే చెప్పాను కదండి, అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్ వల్ల బ్లాక్ కార్బన్ రిలీజ్ అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ ఒక కన్వర్టర్ తీసుకొని ఏం చేస్తుంది, ఆల్ బ్లాక్ కార్బన్, CO2, సమ్ CO, SO అన్నీ మిక్సప్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ వేపర్ లాగా బయటికి వస్తుంది. సో వాటర్ రావడం వల్ల మనకి కొంచెం తగ్గుతుంది కార్బన్ డైఆక్సైడ్. ఈ బ్లాక్ కార్బన్ మనం అనుకోవచ్చు కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసే కదా అని, కానీ బ్లాక్ కార్బన్ చేసే ఎఫెక్ట్ కార్బన్ డైఆక్సైడ్ 10 సంవత్సరాలు చేసేది బ్లాక్ కార్బన్ వితిన్ 5 yearsలోనే ఆ ఎఫెక్ట్ చూపించేస్తుంది. సో ఆ బ్లాక్ కార్బన్లో వచ్చేదానికంటే కార్బన్ డైఆక్సైడ్ వచ్చేదే బెస్ట్. సో క్యాటలిస్ట్ కన్వర్టర్ అంటే కంప్లీట్గా జీరో చేసేస్తుంది అని కూడా అడగచ్చు. సో నో, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి చూసుకోండి. సారీ ఇందాక కొన్ని క్వశ్చన్స్ చూపించలేదు బట్ ఐ విల్ షో ఇట్ నౌ. 108th క్వశ్చన్ అండ్ 107th క్వశ్చన్. సాయిల్ పొల్యూషన్ ఎలా ఆపాలి అని. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఇదేంటండి, ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, ప్రాథమిక కాలుష్య కారకాలు అంటారు. ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు. కార్బన్ మోనాక్సైడ్, తెలుగులో కూడా కార్బన్ మోనాక్సైడ్ గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. రంగులేని, చెప్పాను కదండి ఇందాకే, ఇక్కడ ఏదైనా డిసీజ్ వస్తుంది అంటే కనీసం అది రంగు ఉండడము, అటు రెడ్, సమ్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ కనిపిస్తే
కార్బన్ మోనాక్సైడ్ మిక్స్ అయ్యి ఉంది అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అయితే రెడ్ కలర్ హేజ్, నేను ఆల్రెడీ నా ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పాను. అదే ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ ఉంది అంటే రెడ్ కలర్లో ఫామ్ అయిపోతుంది బికాజ్ సన్లైట్ పడి సమ్ స్కాటరింగ్ రిఫ్లెక్షన్ సమ్ ఫెనామినాస్ వల్ల. అదే కార్బన్ మోనాక్సైడ్ అలా కాదు, కలర్లెస్ ఓడర్లెస్. ఎన్నిసార్లు తీసుకుంటున్నాం మనకే తెలీదు. సమ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ టెక్నాలజీ ఒకసారి చూసుకోండి. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్సెస్ గురించి ఆల్రెడీ చెప్పాను, వన్స్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 109. దెర్ ఈజ్ సమ్ కన్సర్న్ రిగార్డింగ్ ద నానో పార్టికల్స్. నానో పార్టికల్స్ అంటే లెస్ దాన్ 100 నానో మైక్రాన్స్. అడుగుతారండి మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి, మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి, తర్వాత నానో ప్లాస్టిక్ అంటే ఏంటి. సో ఇవన్నీ డిఫరెన్స్ తెలుసుకోవాలి. క్వశ్చన్ అడిగితేనే తెలుసుకోవాలని కాదు, ఇట్స్ బేసిక్ నాలెడ్జ్ దట్ వీ షుడ్ నో. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఇండియాలో ఏంటి, లెస్ దాన్ 100 మైక్రాన్సా, 50 మైక్రాన్సా, ఇప్పుడు లెస్ దాన్ 100 మైక్రాన్స్. అదే మైక్రో ప్లాస్టిక్ అంటే లెస్ దాన్ 5 mm. అదే నానో పార్టికల్స్ అంటే లెస్ దాన్ 100 నానో మైక్రాన్స్. సో ఆఫ్ సమ్ కెమికల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ బై ఇండస్ట్రీ ఇన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు నానో పార్టికల్స్, ఇప్పుడైతే ప్రతి ఒక్క ఇండస్ట్రీ. యాక్చువల్లీ టెక్నాలజీ ఈజ్ నాట్ బ్యాడ్, టెక్నాలజీ ఈజ్ బూన్ ఆర్ బెయిన్ అని వినుంటారు. బోత్ ఇట్ హ్యాస్ పాజిటివ్ ఎఫెక్ట్స్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. కానీ మనోళ్ళు నెగిటివ్ ఎఫెక్ట్స్కే ఎక్కువ యూజ్ చేస్తారు, పాజిటివ్ ఎఫెక్ట్స్ కాకుండా. మనం కూల్ వాటర్ తాగాలంటే ఈవెన్ పాట్లో తాగొచ్చు, బట్ నో వీ వాంట్ రిఫ్రిజిరేటర్స్. మనం కూల్గా చల్లగా, ఇప్పుడు వీ నో సమ్మర్, ఇదేంటి చెరుకు రసం, దట్ వీ కెన్ షుగర్ కెన్ డ్రింక్స్ తాగొచ్చు, బట్ వీ ప్రిఫర్ పెప్సీ ఎవ్రీథింగ్. సో వాట్ అండి, మిస్టేక్ ఈజ్ నాట్ ఇన్, మనం తాగుతున్నాం కాబట్టే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ యువర్ చేంజ్ ఫ్రమ్ యువర్ హోమ్, దెన్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. సో దిస్ ఈజ్ అన్ అడ్వైస్, it's an normal advice. Okay. Nanoparticles. There is some concerns regarding nanoparticles. They can accumulate in the environment and contaminate water and soil. మామూలుగా పెద్ద పెద్ద పార్టికల్స్ అక్యుములేట్ అవుతూనే తాగుతున్నాం తింటున్నాం. నానో పార్టికల్స్ అస్సలకే కనపడవు, ఇంకా అక్యుములేట్ ఆబ్వియస్లీ అవుతాయి. దే క్యాన్ ఎంటర్ ద ఫుడ్ చైన్, దే క్యాన్ ట్రిగర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. సో ఆల్ ది 3 ఆర్ కరెక్ట్. సో ఇంకా మీరు నానో టెక్నాలజీ అంటే ఏంటి, నానో రోబోట్స్, ఇంకా ఇంకొంచెం ఇన్డెప్త్ చదవండి. ఇక్కడే కాదు, నానో టెక్నాలజీ అంటే ఏంటి, నానో రోబోట్స్ అంటే తెలుసా, లోపల డిసీజ్ ఏమన్నా ఉంటే అవి రోబోట్స్ లోపలికి వెళ్ళి చేసేస్తాయి. కానీ దాంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి, ఎక్కడ కరెక్ట్ టార్గెట్ని పోయి చేస్తుంది. ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అంటే మేబీ పోయి నానో చిన్న చిన్న అసలే కనపడు, లోపలే ఉండిపోయినాయనుకో పోతాం అలా. ఈవెన్ చిన్న చిన్న నానో పార్టికల్స్ ఫర్ ఫుడ్ ప్రిజర్వేషన్ కూడా యూస్ చేస్తున్నాం. అవి ఇంటేక్ చేసినాం అనుకో కూడా బూన్ ఆర్ బెయిన్ అన్నట్టు, ప్రతిదీ అంతే, బూన్ ఆర్ బెయిన్. నానో పిల్స్, నానో మెడిసిన్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. ఈవెన్ విండోస్, సన్ స్క్రీన్స్, క్లాత్స్, అక్కడ అన్ని మధ్య నానో అని అన్నీ యూస్ చేస్తున్నాం. సో బీ కేర్ఫుల్ బిఫోర్ యూజింగ్ కెమికల్స్. మనకు తెలియదు నానో ఎన్నెన్ని ఉన్నాయో. ఫ్లేమ్ రిటార్డెంట్స్, నాకు ఇదంతా తెలీదు. బ్రామినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటే ఫ్లేమ్ని తగ్గించేవి, అంతే కదండి. మనకు ఫ్లేమ్ రిటార్డెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ హౌస్ హోల్డ్స్ ప్రోడక్ట్స్ లైక్ మ్యాట్రసెస్ అండ్ అప్హోల్ట్రీ. వై ఈజ్ దేర్ సమ్ కన్సర్న్స్. ఏదైనా అండి మనం కొంచెం పాజిటివ్గా యూజ్ చేసినా దాంట్లో నెగిటివ్సే ఉన్నాయి. ఈవెన్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ వీ షుడ్ నాట్ యూజ్ బికాజ్ దే ఆర్ హైలీ రెసిస్టెంట్ టు డిగ్రేడేషన్. అవును, దాంట్లో అది కెమికల్స్తో ఏదేదో కలిపి సింథటిక్ ఫైబర్తో కలిసి చేస్తుంటారు కాబట్టి నాన్ డిగ్రేడబుల్. సో రెసిస్టెంట్ టు డిగ్రేడేషన్. సో నాన్ డిగ్రేడబుల్ అని అడగకుండా రెసిస్టెంట్ టు డిగ్రేడేషన్ అని అడిగారు. సో డిగ్రేడేషన్ అని ఇచ్చారే, నాన్ డిగ్రేడేషన్ ఇవ్వలేదని కన్ఫ్యూజ్ అవ్వకండి. దే ఆర్ ఏబుల్ టు అక్యుములేట్ ఇన్ హ్యూమన్ అండ్ హెల్త్ అండ్ అనిమల్స్. సో ఎంత న్యాచురల్గా ఉంటే అంత బెస్ట్. ఎన్విరాన్మెంట్ చదివినందుకు. సో బీ కాన్షియస్ ఆఫ్ వాట్ యు ఆర్ యూజింగ్. సో ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో తెలుగు వాళ్ళు ఒకసారి చూడండి, ఏం యూజ్ చేయకూడదు. అన్ని కాపర్, స్టీల్, మ్యాక్సిమం వుడ్ ఇవి యూజ్ చేస్తే బెస్ట్. మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీ యూజ్ చేయకపోతే వై విల్ గెట్ దిస్
ఫైర్ ఎందుకు వస్తుందండి? అన్ని అంటే యూస్ చేయాలి, మరీ యూస్ చేయకని కాదు, మినిమంగా యూస్ చేస్తే మనకే బెస్ట్. ఈవెన్ హెల్త్కి బెస్ట్, లోపల ఉండే వాళ్ళ హెల్త్కి బెస్ట్. ఈవెన్ మనం ప్రీవియస్ ఇయర్ టాపిక్లో చెప్పాము ఇండోర్ పొల్యూషన్ వల్ల కూడా ఎన్ని డిసీజెస్ వస్తున్నాయని. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటేంటి? సో ఒకసారి తెలుగు మీడియం స్టూడెంట్స్ చూసుకోండి. ఏమేమి యూజ్ చేసాం? ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటే ఏంటి, నానో పార్టికల్స్ ఏంటి, క్యాటలిస్ట్ కన్వర్టర్స్ అంటే ఏంటి, సాయిల్ పొల్యూషన్ అంటే ఏంటి, ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్, కార్బన్ మోనాక్సైడ్, టోరిఫాక్షన్ టెక్నాలజీ, టోరిఫాక్షన్ ఒక ముద్దలాగా చేయడం గట్టిగా, నేషనల్ ఎయిర్ క్వాలిటీస్, యాంబిటెంట్ ఎయిర్ క్వాలిటీ, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, బయో రెమిడియేషన్, ఫ్లై యాష్. దిస్ ఈజ్ వాట్